మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు గత వారమంతా మనల్ని కాపాడినందుకు దేవునికి వందనాలు. బైబిల్ స్టడీ, వాక్యాన్ని పఠించుట, ధ్యానం చేయుట, క్షుణ్ణంగా దానిని అర్థం చేసుకొని ఇతరులకు ప్రకటించుట, అది వాక్యానుసారమైనటువంటిది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయములో శాస్త్రి అనేటువంటి ఎజ్రా గారు మరియు ఇతర బోధకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధిస్తూ, వారికి ఏమైనా అర్థం కాకపోయినా, వారికి ఏదైనా ప్రశ్నలున్నా వీరు వారికి బోధించాలని పాత నిబంధనలోను మరియు క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అనేక మర్మములను, సత్యములను బోధించినటువంటి అపోస్తలులు మనకు ఎంతో మంది ఉన్నారు. మరియు క్రైస్తవ చరిత్రలో ఆదికాండం నుండి ప్రకటన వరకు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఒక్కొక్క పుస్తకము మీద ఎంతో పఠన చేసి వాటి మీద వ్యాఖ్యానాలు రాసినటువంటి గొప్ప గొప్ప దైవజనులు, భక్తులు, బోధకులు, ప్రసంగికులు ఉన్నారు. వారందరిని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఏదైనా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామంటే వారు బ్యాక్గ్రౌండ్గా ఉన్నారు. వారి నుంచి మనం విన్నాం, వారి పుస్తకాలు మనం చదివాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకు మన భాషలో ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని చదవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో ధ్యానిస్తున్నటువంటి అంశము ఏమిటంటే యేసుక్రీస్తు మరియు సంఘము అన్నటువంటి అంశాన్ని మనం చేస్తూ ఉన్నాము. అది ప్రకటన గ్రంథమునకే మనము పరిమితం చేసుకొని వాటిని మనం చేస్తున్నాము. గత వారములో 16వ అధ్యాయములో కొన్ని విషయాలను మనం చేశాము. ఈరోజు మన అంశము, పెద్ద అంశం ఏమిటంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యొక్క రూపాన్ని మనం చూసాము ప్రకటన గ్రంథములో. మరియు యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధము, వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూసాము. ఇది కేవలము ప్రకటన గ్రంథం వరకే. మరియు యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. అయితే నేను ఇంతకుముందే చెప్పాను, ఈ 2 అంశాలను మనము స్టడీ చేస్తున్నప్పుడు ఇతర అంశాలు కొన్ని ఇట్లా టచ్ అవుతాయి. వాటి గురించి సంపూర్ణంగా మనం తెలుసుకొనలేము. ఇప్పుడు ఈ అంశం ధ్యానములో ఉదాహరణకు సంఘము, యేసుక్రీస్తు గురించి స్టడీ చేస్తున్నప్పుడు శ్రమలు అనేటువంటిది ఒక పెద్ద అంశం వస్తుంది. అయితే మనము అక్కడ కొంతవరకే వాటిని చూసి ముందుకు కొనసాగుతాం. మళ్ళా శ్రమలు అనేటువంటివి ఒక పెద్ద అంశం. అది సంఘానికి శ్రమలు, లేకపోతే భూలోక ప్రజలకు శ్రమలు, లేకపోతే తీర్పు, ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క తీర్పులో అవన్నీ వచ్చేస్తాయి. మరియు ఇంకొక అంశం మనకు తగులుతుంది, అదేంటే సమయాలు, కాలాలు. ఎప్పుడు ఎత్తబడుతుంది, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడు, ఎప్పుడు ధవలవర్ణ సింహాసనం నుండి తీర్పు జరుగుతుంది, ఎప్పుడు క్రూర మృగము బయలుపరచబడతాడు, ఇవన్నీ సమయాలను గురించినటువంటిది. అది ఒక పెద్ద అంశము. సో ప్రకటన గ్రంథాన్ని మనము ప్రస్తుతము కొంచెము మనకు వినడానికి కొంచెము రమ్యముగా లేకపోతే అందంగా కనపడకపోయినా, ఇప్పటి వరకైతే మనం కొన్ని అంశాలను ఇట్లా టచ్ చేస్తూ మనం వెళ్తూ ఉన్నాము. తర్వాత ఇవి అన్ని ముగించిన తర్వాత అప్పుడు వ్యాఖ్యాన బోధ మనం చేయడానికి పూనుకుందాము. అంటే మొదటి అధ్యాయం 1వ వచనము, మొదటి అధ్యాయం 2వ వచనము, మొదటి అధ్యాయం 3వ వచనం, ఇట్లా ఒక్కొక్క వచనాన్ని మనము స్టడీ చేసుకుంటూ వెళ్ళబోతున్నాము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 17
అధ్యాయము 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఇక్కడ యేసుక్రీస్తు, సంఘము అనే పదాలు ఇక్కడ కనబడుతున్నాయి. యేసు అన్నటువంటి దానికి నేరుగా యేసు యొక్క. మరి సంఘము ఇక్కడ ఎక్కడుంది? ఈ 6వ వచనంలో సంఘము అనేటువంటిది ఎక్కడ మనకు కనపడుతుందంటే 2 పదాలను అక్కడ ఉపయోగించబడ్డాయి సంఘానికి. ఒకటి పరిశుద్ధులు, రెండోది హతసాక్షులు. యేసుక్రీస్తు ఈ సంఘాన్ని పరిశుద్ధులు, హతసాక్షులు, సంఘానికి చాలా పేర్లు ఉపమాన రీతిగా, అలంకార రీతిగా, గుర్తుల రూపంలో ఈ సంఘాన్ని వివరించబడింది. మొత్తానికి సంఘం మాత్రము పరిశుద్ధంగా ఉండబోయే సంఘం. అందుకని ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ 2-3 అధ్యాయాలలో చాలా నీట్‌గా, నిదానముగా, వివరముగా, క్రమముగా సంఘాలతో మాట్లాడుతూ, మీరు సరే సంఘం అన్న తర్వాత లోపాలుంటాయి, అటు ఇటు ఉంటాయి. కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. అక్కడి వరకే ఆగకుండా మీరు మాత్రం ఖచ్చితంగా జయించాలి. ఇక దానికి వేరేది లేదు. అక్కడ చెప్పబడలేదు. మీకు 1 మార్కు తక్కువ వచ్చినా గానీ నీ సంఘాన్ని నేను తీసివేస్తా. అంటే దీపస్తంభాన్ని నీ నుంచి తీసివేస్తా. దీపస్తంభం అనగా సంఘం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సంఘము అన్నటువంటిది పరిశుద్ధతతో కూడినటువంటిది. సరే, ఇప్పుడు మధ్యలో ఇంకొక అంశం వచ్చింది ఇక్కడ. ఏంటి? 6వ వచనంలో, ప్రకటన 17:6లో ఆ స్త్రీ. ఇప్పుడు యేసుక్రీస్తు, సంఘం ఉన్నారు. ఈ సంఘము, యేసుక్రీస్తు వారు ఒక్కటే. అంటే ఒక్కటే అంటే ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు, ఈ సంఘానికి పునాది యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఈ సంఘాన్ని తన రూపంలోనికి మార్చుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడి. మత్తు ఎప్పుడొస్తుంది? మత్తుతో ఉన్నటువంటి ద్రవ పదార్థాలు, లేకపోతే ఘన పదార్థాలు, ఒక రకమైనటువంటి రసాయనము దాంట్లో ఉంటే అది తీసుకుంటే మనకు మత్తు వస్తుంది. సాధారణముగా మత్తును ఎందుకు కోరుకుంటారు? మత్తును ఎందుకు కోరుకుంటారంటే ఇట్ గివ్స్ ఏ డార్క్ జాయ్, జాయ్ ఆఫ్ ద డార్క్నెస్, లేకపోతే ఇట్ గివ్స్ ఎ స్ట్రెంగ్త్, ఎ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్. అంటే మనం ఉన్నదానికంటే ఈ మత్తు పదార్థాలు తీసుకుంటే ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది, బలం వస్తుందని కూడా కొంతమంది భావిస్తారు అనేక విషయంలో. సరే, అది మన టాపిక్ కాదు. అయితే ఈ స్త్రీ అంటే ఎవరు? మనకు ఇంతకుముందని మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము. ఈ స్త్రీ అన్న ఒకటే, మహావేశ్య అన్న ఒకటే, మహాబబులోను పట్టణం అన్న ఒకటే, అపవాది అన్న ఒకటే, ఘట సర్పం అన్న ఒకటే, సాతానుడు అన్న ఒకటే, ఇంకా ఎన్నో పేర్లు నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చినాయి మాత్రం నేను చెప్తున్నాను. ఈ స్త్రీ, ఈ ఘట సర్పము, ఈ అపవాది సంఘంలో ఉన్నటువంటి వారి రక్తము తాగుతుంది. మళ్ళా రక్తం ఎట్లా తాగుతుంది అంటే, ఒక మనిషి ఉంటాడా? మనిషి వచ్చి గొంతు పట్టుకొని, విశ్వాసుల క్రైస్తవుల గొంతు పట్టుకొని రక్తం తాగుతుందా? కాదు, కాదు. అందుకని వాక్యము ఫస్ట్ మనము వాక్యాన్ని వాక్యం యొక్క భాషను ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇది అక్షరానికి పైనున్నటువంటిది, అక్షరముతో పరిమితము కానటువంటిది. బైబిల్ యొక్క భాషకు, పదాలకు, వాక్యాలకు మనము
సాహిత్యానికి అలవాటు పడాలి. సాహిత్యమునకు భాషలో భాష ఉంటది, సాహిత్యం ఉంటది. ఆ సాహిత్యానికి మనం అలవాటు పడితే, అప్పుడు ఒక వచనాన్ని, ఒక పదాన్ని మనం చూస్తే, వెంటనే మనము అక్షరార్థంగా అర్థం చేసుకోము. ఇప్పుడు ఎవరైనా ఉదాహరణకు డైరెక్ట్‌గా నేరుగా 6 వచనం చదివారనుకోండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లుండుట చూచితిని. స్త్రీ ఎవరబ్బా? స్త్రీ. పైన కనపడుతుంది. పైన చదివిండ్రనుకో, మహావేశ్య. అక్కడ గూడా ఒక స్త్రీ. అంటే ఇప్పుడు ఆ స్త్రీని గురించి మనము, అది పెద్ద టాపిక్ మళ్ళా, అపవాది, ఈ స్త్రీల గురించి మనం తర్వాత అయితే మనం చదువుకున్నాం. అయితే ఈ 6వ వచనంలో నేను చెప్పాలనుకున్నదేంటంటే, సంఘానికి శ్రమలు. ఇంతకుముందు కూడా 13వ అధ్యాయంలో కూడా మనం చూసాము. క్రూర మృగము సంఘస్థులను హతము చేస్తుంది. చేస్తాడు. ఇప్పుడు శ్రమలు ముందా, వెనక అన్నటువంటిది తర్వాత విషయం. ఇప్పుడుకైతే సంఘము శ్రమలలో ఉంది. ఈ వచనంలో మాత్రం. సంఘం శ్రమల్లో ఉంది గాదు. ఆల్రెడీ వాని రక్తం తాగుతుంది. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు రక్తం తాగడం అంటే ఇబ్బంది పెట్టడము. 12వ వచనం, 12వ అధ్యాయంలో మనం చూసాము కదా! వానికి సమయం కొంచెమే ఉందని తెలిసి క్రీస్తును అంగీకరించి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిని హతము చేయవలనని వాడు వెంబడిస్తున్నాడు. హతం చేస్తాడు. పరిశుద్ధుల రక్తము తాగాడు. అయిపోయింది. శ్రమలొచ్చేసాయి. సంఘానికి అపవాది ద్వారా, యేసుక్రీస్తు సంఘానికి యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లుండుట చూచితిని. ఉదాహరణకు మనము స్టెఫెన్ గారు, మనకు తెలిసినటువంటి నేరుగా మనకు ప్రత్యక్షముగా హతసాక్షి అయినటువంటి వ్యక్తులలో స్టెఫెన్ గారు, బాప్తిస్మమిచ్చు యోహాను గారు, యాకోబు గారు, వారి 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 మరణాలు రాయబడ్డాయి. వాళ్ళు ఎట్లా చంపబడ్డారు. ఇప్పుడు ఆ హతసాక్షుల రక్తము అపవాది త్రాగుతుంది. అంటే దేర్ ఈస్ ఈవిల్ పవర్ రైట్ నౌ. ఇప్పుడు ఒక అపవాది యొక్క శక్తి పనిచేయుచున్నది సంఘము మీద, సంఘ చరిత్రలో. ఆ సంఘ చరిత్రలో ఉన్నటువంటి అనేకులను రక్తం తాగుతుంది అపవాది. ఇప్పుడు ఎవరు చంపారు అన్నటువంటిది ప్రశ్న గాదు. దాని బ్యాక్‌గ్రౌండ్ ఎవరున్నారు? దాని బ్యాక్‌గ్రౌండ్ ఎవరున్నారు? యూదులు చంపారు అప్పుడు స్టెఫెన్ గారిని. ఆయన హతసాక్షి అయ్యాడు. అది అపవాది ద్వారా వాడబడినటువంటి గుంపు అది. సరే, అది తర్వాత విషయం. సరే, ఇప్పుడైతే 17వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనంలో, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలుండుట చూచితిని. నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. ఎవరు వీరు అంటే, తర్వాత వచనాల్లో క్రూరమృగము మరియు 10 మంది రాజులు. క్రూరమృగము, 10 మంది రాజులు. వీరు అంటే అర్థం ఏంటంటే, క్రూరమృగము, 10 మంది రాజులు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. ఇంకా ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. 10 మంది రాజులు అంటే భూలోకంలోనే ఉన్నారు. ఈ 10 మంది రాజులు క్రూర మృగంతో కలిసి గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారంట. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునయున్నందునను
తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ కూడా 3 గుంపుల వారు మనకు కనపడుతున్నారు. ఒకటి క్రూరమృగము, 10 మంది రాజు. రెండవ గుంపు అంటే గొర్రెపిల్ల. మూడవది గొర్రెపిల్లతో ఉన్నాడంట కొంతమంది. వాళ్ళెవరు? గొర్రెపిల్లతో ఉన్నటువంటి వారు తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అయినందునను ఆయన ఆ రాజులను జయించును. మరి ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతదో? ఈ క్రూరమృగము గొర్రెపిల్లతో, సంఘముతో ఎప్పుడు యుద్ధము చేస్తాడు? మనకు 16వ అధ్యాయంలో ప్రకటన 16వ అధ్యాయంలో ఒక యుద్ధం ఉన్నది. మరి ఆ యుద్ధం, ఈ యుద్ధం ఒకటేనా? ఆ యుద్ధంలో మనకు ముగ్గురు కనపడతారు. అప్పుడు అనేక మంది రాజులను వారు పోగు చేస్తారు. హర్మగిద్దోను యుద్ధము అక్కడ జరుగును. అక్కడ వానికి తీర్పు జరుగును. మరి ఇది అదేనా? అంటే ఇక్కడ గొర్రెపిల్ల సంఘము కలిసినట్టు, గొర్రెపిల్ల సంఘము కలిసి ఈ క్రూరమృగంతోనూ ఆ యొక్క రాజులతోనూ యుద్ధం చేస్తారు. జయించును అనేటువంటి పదం గుర్తుపెట్టుకుందాం. జయించుట. వారు నరకంలో వేయబడుట వేరే విషయం. నరకంలో వేయబడుటకు మునుపు యుద్ధం జరగాలి. యుద్ధంలో వారిని హతమార్చాలి. మరి ఆ జయము ఇదేనా? 17వ అధ్యాయము 4వ వచనం. 18వ అధ్యాయం. సారీ. 18వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచి రండి. ఇప్పుడు 18వ అధ్యాయం అంతా ఏంటి తెలుసా? అక్కడ 18వ అధ్యాయం అంతా కూడా అపవాది, ఆది సర్పము, ఆది ఘట సర్పము, మహాబబులోను, మహావేశ్య ఎట్లా ఉంటది? ఇది 18వ అధ్యాయంలో చెప్పబడింది. ఎట్లా ఉంటదంటే, మన భాషలో ఇప్పుడు మన భాషలో సాధారణంగా మనుషుల భాష మాట్లాడితే మహాబబులోను పట్టణం ఎట్లుంటదంటే, దిస్ ఈస్ ఎన్ అఫ్లుయెంట్ వరల్డ్. It is pleasant world. It's a great, wonderful world. మన భాషలో మాట్లాడితే అబ్బా, ఇటువంటి ప్రపంచము, అద్భుతమైనటువంటి ప్రపంచము, ధనముతో తులతూగుతున్నటువంటి ప్రపంచము, మనుషులు, డబ్బులు, వ్యాపారాలు, భోజనం, ఎటువంటి భోజనం దొరుకుతుందో తెలుసా మహాబబులోని పట్టణంలో? ఇంకా అటువంటి భోజనం 18వ అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. అది తర్వాత మనము మహావేశ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దాని గురించి నేను వివరంగా చెప్తాను. అసలు బట్టలు ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు సరిపోవు. మహాబబులోను పట్టణంలో దొరికే బట్టలు ఇప్పటి వరకు ఇంకా ఎవరు వేసుకొని ఉండరు. ఇట్స్ అ హై లెవెల్ ఆఫ్ క్లోతింగ్, హై లెవెల్ ఆఫ్ ఈటింగ్, హై లెవెల్ ఆఫ్ డ్రింకింగ్, హై లెవెల్ ఆఫ్ ఎర్నింగ్. ఇక అంతకంటే ఎవరు సంపాదించలేము. నేను అనుకుంటున్నాను ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచము అంటే ఇన్ జనరల్ ప్రజలు
దే హ్యావ్ దీస్ గోల్స్, దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ దీస్ గోల్స్. ఇక ఫైనల్ స్టేజ్ వచ్చే లోపల అది మహాబబులోను పట్టణం అవుతుంది. ఇప్పుడు ఆ మహాబబులోను పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు, సంఘం ఉన్నారు కదా. అప్పుడు ఏమంటున్నారు? ఆ కొన్ని వచనాలు నేను చదువుతాను. 3వ వచనం నుండి. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరి. మరి ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వెంటనే, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలి వారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకున్నట్లును దానిని విడిచి రండి. సువార్త. దాని పాపములు, తెగుళ్ళు. మీరు పాలివారు కాకుండా రండి, దాన్ని విడిచి బయటికి రండి. వచ్చిందాం అనుకోండి, వచ్చిన వాళ్ళని ఏమంటారు? సంఘం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అన్ని సంఘాల ద్వారా, సహవాసాల ద్వారా, బోధల ద్వారా జరిగేది ఏంటంటే, దానిని విడిచి రండి. దాన్ని పాపం అంటారా, చీకటి అంటారా, అపవాది అంటారా, సాతానుడు అంటారా, ఇక ఏదంటారో దానిని విడిచి రండి. దాని పాపం నుంచి విడిచి రండి. ఎందుకంటే మీరు అక్కడే ఉంటే దానికి కలగబోయే తెగుళ్ళు మీకు కూడా వస్తాయి. సంఘాన్ని అంటే ఇప్పుడు సంఘం ఇక్కడ ఏంటంటే, పిలిస్తే వచ్చిందనుకుని వాళ్ళని సంఘం అంటారు. సంఘము 18వ అధ్యాయంలో ఉంది. అపవాది ఏలుతున్నటువంటి సమయంలో సంఘము ఉంది. క్రూరముఖం ఉన్నప్పుడు సంఘం ఉంది. క్రూరముఖం ఉన్నప్పుడు సంఘం ఉంది. ఈ సంఘంని అపవాది చంపేస్తున్నాడు, రక్తం ద్రాగుతున్నాడు. సంఘ చరిత్ర సంఘ చరిత్ర ఆదికాండము 3వ అధ్యాయం నుండి ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయం నుండి రక్షణ కార్యం ప్రారంభమైంది. యేసుక్రీస్తు అక్కడి నుండి వధింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం, 6వ వచనం. సరే, అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. ఇదేంటంటే హౌ టు ఫేస్ హౌ టు ఫేస్ హౌ టు ఎన్కౌంటర్ దిస్ సేటన్, దిస్ బాబిలోన్, దిస్ గ్రేట్ హార్లెట్. అది ఇచ్చిన ప్రకారం దానికి ఈయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలు దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అంటే ఇక్కడ దానికి తీర్పు అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఈ పాత్ర అనేటువంటి పదం చూడండి. ఇది పాత్ర అనేటువంటి పదానికి చాలా బైబిల్లో అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి 6వ వచనము, అక్కడ కూడా ఆ మహావేశ్య చేతిలో ఒక పాత్ర మనకు కనపడుతుంది కదా. 4వ వచనంలో
ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారంతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఒక సువర్ణ పాత్ర పట్టుకొని ఉండెను. దాని నొసట పేరు ఈ విధంగా రాయబడింది 6వ వచనంలో. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షి రక్తం చేతను మత్తిల్లునట నేను చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఇప్పుడు ఈ సువర్ణ పాత్రలో ఏముంది అంటే దాని యొక్క సుఖభోగాలు ఉన్నాయి గనక దానికి తీర్పు అవసరమై ఉన్నది. 18వ అధ్యాయము 20వ వచనం చదువుదాము. ప్రకటన 18, 20వ వచనం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఆ పైన వచనంలో తీర్పు జరిగింది కదా. ఇక పైన వచనాలలో ఒక వచనం చదువుతా. 20వ వచనంలో 19వ వచనంలో తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక గడియలో పాడైపోయని అని చెప్పుకొంచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించు. సంగమా, ఆనందించు. ఎందుకంటే దానికి తీర్పు జరిగినది, పడిపోయెను. దాని యొక్క వైభవము పడిపోయెను. ఇదంతా ఆ పదాలన్నీ పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, ఇవన్నీ దేని సూచిస్తున్నాయంటే సంఘాన్ని సూచిస్తున్నాయి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ అపవాది ద్వారా సంఘానికి శ్రమ జరిగింది. అపవాది దాని చేత మీకు కలిగిన తీర్పు అన్న పదములో శిక్ష అనేది ఒకటి ఉంది. అపవాది కూడా ఒక కోర్టు పెట్టుకుంటారు. అపవాది కూడా న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థలు అన్నీ ఉల్టా ఉంటాయి. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తాడో వాడు చెడ్డోడు, ఎవరైతే అపవాదిని ఎన్నుకుంటారో వాళ్ళు మంచివారు. అయితే వీళ్ళు అపవాది కూడా తీర్పు తీర్చారంట. ఈ ప్రవక్తలకు, అపోస్తులకు, సంఘానికి శిక్ష విధించారు. గనక ఇప్పుడు దేవుడు ఆ సంఘానికి తీర్పు తీర్చినందుకు దేవుడు అపవాదిని, బబులోను పట్టణమును ఆయన కూడా తీర్పు తీర్చాడు. మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ యేసుక్రీస్తు సంఘము గుర్చినటువంటి అంశాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఒక వచనం చదువుతాం. 24వ వచనంలో 18, 24. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను. ఇప్పుడు ఆ పట్టణము ఏంటి? మహావేశ్య. ఏంటి? అపవాది. ఇక్కడ ప్రవక్తల, పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను. సంఘ విశ్వాసులు యొక్క రక్తము తాగుతుంది. అది అంటే హింసిస్తుంది. సంఘానికి హింసలు జరగాలి. ఏం జరగలేదనుకోండి, ఎవరికి తీర్పు ఇవ్వాలి? హింసలు జరిగేదే అపవాది ద్వారానే. లేకపోతే ఎవరికి ఏం సంబంధం?
మొత్తానికి సంఘానికి, విశ్వాసికి, క్రైస్తవులకు ఏదైనా శ్రమ, హింస వస్తుందంటే అది అపవాది ద్వారానే. మరి ఎందుకు ప్రభు అపవాది ద్వారా ఎందుకు ఆ అపవాదికి ఇంత ఛాన్స్ ఇచ్చావంటే, అట్లా శ్రమలొస్తేనే మీరు సువర్ణమయమవుతారు. గట్టిగా అయితారు, సంపూర్ణులవుతారు. మీ విశ్వాసం కనబడుతుంది. పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది. ఆ! నేను జయించాను గదా! మీరు కూడా జయిస్తారు అన్నటువంటి విషయం. సంఘము శ్రమలు. సంఘము శ్రమలనేటువంటిది ఇంకొకటి పెద్ద అంశం ఉన్నది. దాన్ని కూడా మనము ధ్యానించబోతున్నాము. ప్రకటన గ్రంథములో సంఘము, యేసుక్రీస్తు అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. 19వ అధ్యాయము 2వ వచనము. 19వ అధ్యాయము 2వ వచనము. 1, 2 వచనాలు చదువుదాము. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లెను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నది. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. 18వ అధ్యాయంలో మహాబబులోను, అపవాది, ఘట సర్పము ఎట్లా ఉంటుందో అని చెప్తూ లాస్ట్లో అది పడిపోయినట్టు, దేవుడు తీర్పు తీర్చినట్టు మనం చూస్తున్నాం. అదే కంటిన్యూ అయింది 19వ అధ్యాయంలో కూడా. ఆ తీర్పు దేవుడు దానికి ఎట్లా ఇచ్చాడు, ఇచ్చినందుకు మీరందరూ కూడా స్తుతించండి. సంగమా, స్తుతించు. దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది 3వ వచనం. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చును. ఇక్కడ సంఘం 5వ అధ్యాయంలో గొప్పవారు, కొద్దివారు, భయపడువారు, దేవుని దాసులు, వీళ్ళందరూ కూడా సంఘము అపవాదికి జరిగినటువంటి తీర్పును బట్టి. ఇది పడిపోయినటువంటి తీర్పు. ఇంకా నరకములో వేయబడలేదు, అగ్నిగుండములో వేయబడలేదు. 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెద్దామని చెప్పగా వింటిని. ఎప్పుడైతే ఈ యొక్క మహాబబులోను పట్టణం కూలిపోయినదో, దేవుడు దానికి తీర్పు తీర్చాడో, సరే ఈ తీర్పు ఇంతటితో ముగించబడిందా? ఆ తర్వాత వచనాలలో అపవాదిని 1000 సంవత్సరములు బంధించేటటువంటి కాలము, ఈ తీర్పు, 1000 సంవత్సరాల తర్వాత మరలా జరగబోయే యుద్ధములో ఇక సంపూర్ణముగా అపవాది ఓడించబడే నరకాగ్నిలో వేయబడుట, వీటన్నిటినీ కలిపి ఇదంతా ఒకటే ఇన్సిడెంటా? భౌతికమైనటువంటి ఆలోచనను దీనిలో మనం ప్రవేశింపచేస్తే, భౌతికమైనటువంటి ఆలోచన విధానమును స్థలములను బట్టి, కాలములను బట్టి, ఆ యుద్ధ వివరణలను బట్టి మనం ఆలోచన చేస్తే అది సరిగ్గా సరైనటువంటి అర్థం కాకపోవచ్చు.
ఎందుకంటే ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి భాష అది గుర్తులతో, ఉపమానములతో వ్రాయబడినటువంటిది. మరి ఇంతకుముందే నేను చెప్పాను. ఇది క్రమముగా రాయబడలేదు. అది ఒక పెద్ద మనకు ఒక సవాలు. ఏదో ఒక కథ మాదిరి రాసుంటే బావుంటుండే అనిపిస్తది గానీ, అట్లా రాయబడలేదు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటో? గనుక కాలాలు, భౌతికమైనటువంటి విషయాలను వరకే మనం వాక్యాన్ని లాగి, ఈ ప్రాంతంలోనే యుద్ధం జరుగుతది. ఇక్కడనే యేసుప్రభు వస్తాడు. ఇక్కడనే యుద్ధం జరుగుతది అని చెప్తుంటే, లేదు ఇప్పుడే వస్తది, అప్పుడే వస్తది అని చెప్తూ ఉంటే, మరి వాక్యంలో ఉన్నటువంటి ఇతర భాగాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకున్నప్పుడు అవి సవాలు చేయబడతాయి. ఆ యొక్క నిర్ణయాలు, ఆ యొక్క కంక్లూజన్స్. సరే. ఇప్పుడు ఆరో వచనంలో అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహము ఎప్పుడు ఇది? ఎప్పుడు అంటే ఒక సూచన ఇక్కడ కనపడుతుంది. అపవాది పడిపోవాలి, మహాబబులోను పడిపోవాలి, మహావేష కూలిపోవాలి. దేవుడు దానికి తీర్పు తీర్చాలి. తీర్చిన తర్వాత వివాహం. ఈ వివాహాన్ని మరలా మనం వివాహాలతో పోల్చుకొని చేస్తే మొత్తానికి మొత్తం తప్పైపోతుంది. మనం ఏదో వివాహాల సమయంలో ఏదైనా ఒక ఆత్మీయ సూత్రాలను చెప్పడానికి మనం వాటిని ఉపయోగిస్తామేమో కానీ, నిజముగా భవిష్యత్తులో క్రీస్తుకి, సంఘానికి జరగబోయేటటువంటి వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య అంటే సంఘం తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనక మనము సంతోషపడి ఉత్సహించి సిద్ధపరచుకొని ఉన్నది అన్న మాటకు జవాబు కింద వచనం రాయబడింది. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇంకొక ప్రశ్న మనకు మరీ అక్షరార్థముగా మనం ఆలోచన చేస్తే, సిద్ధపరచుకొని ఉన్నదంటే బట్టలు వేసుకొని వచ్చింటది కదా. పెళ్లి కుమార్తె వస్త్రాలను ధరించుకొని వచ్చిన తర్వాత మరలా ఆమెకు సన్నపు నార బట్టలు ఇవ్వబడెను. నిర్మలములైన సన్నపు నార బట్ట. నిర్మలములునైన అంటే, నిర్మలములు అంటే అర్థం ఏంటంటే ప్రెసియస్, ప్యూరిటీ, హోలీ. ఆ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ వస్త్రాలు ఏంటి సార్ అంటే, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సరే, ఈమె వచ్చిన తర్వాత ఇచ్చారా, అదే బట్టలు వేసుకొని వచ్చిందా అన్న పాయింట్ కాదు ఇక్కడ. సంఘం సిద్ధపడింది. సంఘము సిద్ధపడింది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి సంఘం ఇది అంటే ఇదన్నీ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. వివాహము వివాహము అనగా ఒక బంధము. వివాహం అంటే ఇక్కడ మళ్ళా మనకు తెలిసినటువంటి వివాహాలు, భార్య భర్తలు, పిల్లలు, ఈ ఈ అక్కడ లోతుగా వెళ్ళకూడదు. ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ లోకంలో ఆత్మల మధ్య ఉన్నటువంటి సంబంధం. అక్కడ రక్త మాంసములు అయితే ఉండవు కదా. అక్కడైతే శరీరాలు ఉండవు కదా. అదొక మహిమ శరీరము కదా. ఆ మహిమ శరీరాలకు యేసుక్రీస్తుకి వారి మధ్య వివాహం అంటే ఐ డోంట్ నో. ఎట్లా ఉంటుంది సార్? అసలు ఎందుకు వివాహం చేసుకోవాలి వాళ్ళు? అందుకనే ఇట్స్ ఎన్ ఎవర్ లాస్టింగ్
గ్లోరియస్ రిలేషన్షిప్, ఆనర్, గ్లోరీ. అంటే సంఘాన్ని అంతగా హెచ్చించాడు అన్నట్టు. సంఘానికి అంత గౌరవం, అంత మహిమ. 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఇట్లా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు నాకిచ్చిన మహిమను వారికి కూడా ఇవ్వాలి. ఆ సంఘానికి కూడా రావాలి. 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పాను. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. అంటే ఆల్రెడీ గొర్రెపిల్ల భార్య ఉంది, మళ్ళీ పెళ్లికి పిలువబడిన వారు ఎవరో. ఇట్లా ఇట్లా ఆలోచన చూడండి. అట్లా మనము అట్లా ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయానికి రావడం మంచి విషయము కాదు. అది ఇదే కదా అని అట్లా కనపడుతుంది. దీనికి ఏదైనా వచనాలు మనకు గుర్తుకొస్తే దాన్ని కనెక్ట్ చేసేస్తుంటాం. అందుకనే బైబిల్ స్టడీలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, తొందరపడకండి, తొందరపడి ఒక నిర్ణయాలు చేయకండి. ఒక వచనమును అక్షరార్థముగా అర్థం చేసుకునే దగ్గర అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి. అక్కడ అక్షరార్థంగా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే తప్పుపోయాయి. ఆత్మీయంగా అర్థం చేసుకునే దగ్గర అక్షరార్థంగా అర్థం చేసుకుంటే అది తప్పిపోయింది. ఒక్కసారి తప్పిపోతే, బికాజ్ ఇట్ ఈస్ ఎ నెట్వర్క్, ఇట్ ఈస్ ఎ కనెక్టింగ్ డాట్స్, ఇట్ కొలాప్సెస్ ద హోల్ థింగ్. ఇది డేంజర్, ఇది ప్రమాదమైనటువంటి. మనము ఒక్క దగ్గర తప్పుగా అర్థం చేసుకొని దాన్నే ఇది కరెక్ట్ అని అదే మనసుతో నువ్వు వాక్యం చదివినావు అనుకో, ఒకవేళ నువ్వు అర్థం చేసుకున్నది సరైనది అయితే మిగతాదంతా కరెక్ట్గానే ఉంటుంది. నీవు అర్థం చేసుకున్నది తప్పు అయితే, అక్షరారం దగ్గర ఆత్మీయతను పెట్టి, ఆత్మీయత దగ్గర అక్షరాన్ని పెట్టి చూస్తే, పరిశుద్ధాత్మ దృష్టిలో వాటి యొక్క వివరణ మనకు తెలియకపోయినా వాక్యాన్ని బలవంతం చేసి, ఏదో ఒకటి మనం చెప్పాలి కదా, చెప్పకపోతే మనకు తెలియదు అనుకుంటారేమో అన్న ఉద్దేశములతో ఏదో ఒకటి చెప్తే బాగుంటుందేమో అన్నట్టుగా చెప్పితే, అది తప్పైతే ఆ తప్పు ఆలోచన అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. అందుకనే ఈ యొక్క అంశాలను మనము అట్లా 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 చూసుకుంటూ వెళ్తున్నాము. 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పిన, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఇది 10వ వచనంలో యేసుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధం చూడండి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంది? ఇప్పటి వరకు ఒక దూత యోహానుకి చేయబట్టుకొని అంతా చూపిస్తున్నాడు. ఎక్కడైతే డౌట్ వస్తుందో వివరణ ఇస్తున్నాడు, ఎక్కడైతే ప్రశ్నలు వస్తున్నాయో జవాబు చెప్తున్నాడు. ఇది నాకు అర్థం కాలేదంటే ఇంకొక దగ్గర తీసుకొని పోతున్నాడు. ఒక దూత ఇన్ని చూపించిన తర్వాత ఇంకా యోహానుకు బా, ఇన్ని విషయాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మర్మాలు ఈ దూత నాకు తెలిపాడు, చూపించాడు అని ఆ దూత కాళ్ళ మీద పడ్డాడు.
మంచిదే గదా! కృతజ్ఞత కలిగి ఉండాలి గదా! అప్పుడు ఆ దూత అంటున్నాడు, "వద్దు సుమి, పాదముల ఎదుట సాగిలపడక వద్దు సుమి. నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను." అంటే ఇప్పుడు దూత, యోహాను, సంఘము మనమందరము ఒక్కటే. మనమేం జేయాలి? ఆయనను మాత్రమే దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. బైబిల్‌లో ప్రవచనాలన్నిటిని ఒక మూటలో గట్టి పిండితే ఏదైతే కిందికొస్తుందో ఆ సారము ఇది ఈ ప్రకటన గ్రంథంలో యేసును గూర్చినటువంటి సాక్ష్యము. అంటే ఇది యేసుక్రీస్తు అన్నట్టు. ప్రవచనాలన్నిటిని కలిపి మూటగట్టి ఇట్లా గట్టిగా పిండితే ఆ సారం ఏదొస్తుందో అది ఈ ప్రకటన గ్రంథంలో నేను యేసుక్రీస్తుని గూర్చి చెప్పినటువంటి సాక్ష్యం. సాక్ష్యం అంటే ఇదిగో ఆయన పలానాయన, ఈయన చూడండి. ఆయన రూపం ఎట్లా ఉంటది జూడండి. ఆయనకు దేవునికి ఇటువంటి సంబంధం ఉంటది జూడండి. ఆయనకు సంఘానికి ఇటువంటి సంబంధం ఉంటది జూడండి. ఆయనకు అపవాదికి, క్రూరమృగానికి, అబద్ధ ప్రవక్తకు ఇటువంటి సంబంధం ఉంటది చూడండి. ఆయన సంఘానికి ఎట్లా మహిమ ఇస్తాడో చూడండి. ఇది నేను యేసును గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యము. మీరేదైతే బైబిల్‌లో ఉన్నటువంటి ఆ ప్రవచనాలు, ఈ ప్రవచనాలు అన్నీ అంటున్నారు గదా! వాటి యొక్క సారమంతా ఇదే చూడయ్యా అని దూత యోహాను గారికి చెప్పినప్పుడు, చెప్పి "నువ్వు నాకు మొక్కవద్దు. దేవునికే నమస్కారము చేయవలెను." 14 వచనం. 19, 14. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. పరలోకమందున్న సేనలు. వీళ్ళెవరు? పరలోకమందున్న సేనలంటే జీవులా? 24 మంది పెద్దలా? లేతే ఆ 1,44,000 మందా? లేకపోతే లెక్కింపలేనటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారా? మొత్తానికైతే ఆయన సంఘం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. 19 వచనం. ప్రకటన 19, 19. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడా మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. హ్మ్. హ్మ్. ప్రకటన గ్రంథము
ఈ గుర్రములెక్కి వస్తున్నటువంటి వారు 15వ వచనం. జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజు, ప్రభులకు ప్రభునను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత బింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులనేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి, అంటే మృగము మరియు అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరు కూడా అగ్ని గంధకంతో నుండి అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడేది. అంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఈ సంఘము, యేసుక్రీస్తు, వీరిద్దరు కూడా క్రూరముఖంతోనూ అబద్ధ ప్రవక్తతోనూ యుద్ధము చేసి వారిని అగ్నిగుండంలో పడవేయుట. దాని తర్వాత 21వ వచనంలో, కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినే. ఇది ఎంత ఘనత కదా సంఘానికి, యేసుక్రీస్తుకి. అయ్యా, ఆ క్రూరముఖం వాడు నన్ను చంపాడు భూలోకంలో, అవునా, నా వెంబడిరా. అయ్యా, వాడు నన్ను బలవంతం చేసి ఆ క్రూరమృగం ప్రతిమకు మొక్కమన్నాడు, నేను మొక్కనంటే వాడు రేషన్ ఇవ్వనన్నాడయ్యా. మరి నువ్వేం చేసినావంటే, నేనైతే మొక్కలేదయ్యా. వాడిచ్చే ఆ భోజన పదార్థాలకు లోబడలేదయ్యా. వాళ్ళు మంచి మంచి పదార్థాలు నాకు చూపించారయ్యా, కానీ నేను లోబడలేదు. అయితే వాళ్ళు నన్ను కొట్టారయ్యా. అవునా, అయితే నా వెంబడి గుర్రం ఎక్కిరా, వాని సంగతి మనం ఇద్దరం కలిసి వాని సంగతి. ఆ క్రూరముగాన్ని, ఆ అబద్ధ ప్రవక్తను పట్టి హతము చేసి అగ్ని గంధకములలో పడవేసిరి. ఎండ్ ఆఫ్ ఇట్. ఇద్దరు అవుట్. ముగ్గురులో ఇద్దరు అవుట్. ఇంకొక పెద్దోడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి యొక్క తండ్రి, మనం తండ్రి అయిన దేవుడు అంటే ఎట్లా అంటామో, తండ్రి అయిన అపవాది, కుమారుడైన యేసుక్రీస్తు అని మనం ఎట్లా అంటామో, కుమారుడైనటువంటి క్రూరముగము, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎట్లా అంటామో, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురులో ఇద్దరు సంఘము, యేసుక్రీస్తు కలిసి వారిని హతము అందించుట. ఎంత గొప్ప అధికతించాడు సంఘము. ప్రభా, మేము ఇంకా భూలోకం నుంచి వచ్చినాము, కష్టపడి వచ్చినాము, నువ్వు ఒక్కని పోయి యుద్ధానికి పోయి నువ్వు పోయి ఏమైనా చేసుకోకపో అని అనలే. లేదు లేదు, మీరు యుద్ధంలో పాల్గొంటే ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. మీరు యుద్ధంలో మనదే జయము, అది షూర్. ఇక నువ్వు పరలోకానికి వచ్చిన తర్వాత వాడు నిన్ను ఓడించేదేంది? నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు వాని ద్వారా శ్రమలు పాలయ్యావు కదా. వాడు చూపించేటటువంటి ఆకర్షణలకు, బట్టలకు, భోజనాలకు, వ్యాపారాలకు, డబ్బులకు నువ్వు లొంగలేదు కదా. హల్లెలూయా. అప్పుడు కష్టపడ్డావు, వ్యక్తిగతంగా కష్టపడ్డావు, కుటుంబంగా కష్టపడ్డావు, సంఘంగా కష్టపడ్డావు, పరిచర్యలో కష్టపడ్డావు, హింసించబడ్డావు. కొంతమందిని మీలో ఉన్నటువంటి వారిని చంపాడు వాడు. రండి, తెల్లని వస్త్రాలు ధరించుకోండి, తెల్లని గుర్రాలు ఎక్కండి, నేను ముందుంటా, మీరు వెనక రండి, మనమందరం కలిసి వాని సంగతి చూద్దాం. వాళ్ళిద్దరి సంగతి మొట్టమొదటి చూస్తాం. వారిద్దరిని చంపిన తర్వాత వాని అనుచరులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ అనుచరులు మొక్కిన వాళ్ళు ఉన్నారు కదా, వారిని బలపరిచిన వారు ఉన్నారు కదా, మనలను హేళన చేసిన వారు ఉన్నారు కదా. తిక్కోడా, మీరు ఏదో ఒకటి భోజనం లేకపోతే చచ్చిపోతావురా, తిను, ఆ ముద్ర వేసుకో, ఏమవుతుంది? టెక్నాలజీ ఎంత పెరిగింది, అది కనపడకుండా లోపల ఒక చిప్పు పెట్టేస్తారు అంతే.
నేను ఈ మధ్య కాలంలో ఒకటి భయపడుతున్నాను నేను. అంటే అది మేబీ ట్రూ ఆర్ ఫాల్స్. నా అబ్జర్వేషన్ ప్రకారము ఒక పాట వినాలంటే మనం ఒకప్పుడు నేరుగా ఒక వ్యక్తి పాట పాడితే మన చెవులతో నేరుగా వినేవాళ్ళం. దానికి నెక్స్ట్ లెవెల్ ఏమొచ్చిందంటే మనకు గట్టిగా వినపడాలి, మధురముగా వినపడాలి అంటే దానికొక యాంప్లిఫైయర్, ఒక స్పీకర్. ఇది సెకండ్ లెవెల్ డెవలప్‌మెంట్. ఆహా! ఇప్పుడు ఇంకా బాగా వినపడుతుంది. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నేను అనుకుంటున్నాను, మనకు ఇయర్ ఫోన్స్ వచ్చినాయి. ఈ ఇయర్ ఫోన్స్ నేను కూడా వాడతా. దాంట్లో ఫోన్‌లో పెట్టుకొని మనం చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటాం. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ కూడా పోయినాయి. ఇంకొక నెక్స్ట్ లెవెల్ వచ్చింది. చిన్న బటన్ ఉంటది. ఆ బటను ఇంతకుముందు 2 చెవులలో పెట్టుకునేటువంటివి వచ్చినాయి. ఇప్పుడు అది కూడా దాటి ఒక్కటే చిన్నదుంటది. అది చెవిలో పెట్టుకుంటే కనపడదు. నా ఊహ ఏంటంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఏం తెలుసా? ఇంక ఈ పెట్టుకునేటివి ఏముండవు. ఒక్కటసారి శరీరములో మల్టిపుల్ ఫీచర్స్, మల్టిపుల్ ఫీచర్స్ అంటే కేవలం నీకు సౌండే గాదు. దాంట్లో ఏమేం మార్చుకోవాలో అంతా నువ్వు చిప్పుతో లోపల ఎక్కడ పెట్టేస్తారో గానీ దాన్నేమంటారు మళ్ళా ఆపరేషన్ అనే మాట వాడరు. ఇట్స్ రోబోటిక్ ఇం ఇంప్లాంటేషన్ అంటారు. రోబోటిక్ ఇంప్లాంటేషన్ అంటే వితౌట్ సిజర్స్. నీకు చురుకు లేకుండా ఈ చిప్పుని నీ మణికట్టు మీదనో, నీకు నుదిటి మీదనో నుదిటి మీద పెడితే ఇంక అన్నిటికీ బావుంటది. నుదిటి మీద పెడితే పోయి నిలబడితే డోర్లు తెరుచుకుంటాయి. పోయి నిలబెడితే మన బిల్లు మనం పే చేసుకోవచ్చు. పోయి నిలబెడితే ఎన్నెన్నో పాటలు వినొచ్చు. అందుకనే ఐఎమ్ అలర్టింగ్ పీపుల్. యూ కెన్ యూజ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఎంతవరకంటే మీ శరీరంలోనికి మీరు వాటిని అనుమతించకండి. మీ శరీరంలోనికి వాటిని అనుమతించకండి. నౌ అట్ దిస్ స్టేజ్, ఇన్ దిస్ జనరేషన్, పీపుల్ విల్ బి ఈజిలీ tempted or easily can adopt to any such type of things. అయ్యా నువ్వు ఎందుకు కొనుక్కుంటావు ఆ ఇయర్ ఫోన్స్ అన్ని? ఒక చిన్న చిప్, దాని ఫీచర్స్ని పబ్లిసిటీ చేస్తారు. ఫీచర్స్ అమ్మా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో, ఇంకా మీకు ఫోన్ కూడా అవసరం లేదు. ఫోన్ కూడా అవసరం లేదు, ఇయర్ ఫోన్స్ అవసరం లేదు, ఒక్క చిప్ తోటి అన్ని మీరు చెయ్యొచ్చు అనేది వస్తే నాకు తెలిసి అందరు వేసుకుంటారు. మీకు ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది ఉండదు. మీకు ఇంకొక విషయం తెలుసా? మీ ఆరోగ్యం యొక్క లెవెల్స్ దీని ద్వారా తెలుసుకోవచ్చు. షుగర్ ఎంతుంది, బీపీ ఎంతుంది. ఈజీగా మీరు పోయి అక్కడ డాక్టర్ కాడ ఒక స్క్రీన్ మీద నిలబడ్డారనుకో, అప్పుడు టెస్ట్‌లు కూడా అవసరం లేదు. నీకు ఎంత షుగర్ ఉంటుందో డాక్టర్ చూసేస్తాడు. దానికి తగినటువంటి ట్రీట్మెంట్ మరి చిప్‌ల ద్వారానే ఇస్తారేమో. ఐ డోంట్ నో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జాగ్రత్త చేయాలి. ఎక్కడొక దగ్గర స్టాండ్ తీసుకునేటటువంటి మనస్సు మనకివ్వాలి. లోకంలో ఏది దొరికితే అది నేను తీసుకుంటా, నేను పోతా, నేను చేస్తా అనేటువంటిది అనే మనసు అపవాదికి బాగా ఇంపైనటువంటి సువాసన అపవాదికి. వీడు దొరికిండ్రా, ఈమె దొరికిందిరా, ఇక అడిక్ట్ అయిపోయింది ఈమె. నేను ఏం చెప్తే అది చేస్తది. ఒక చిప్ ఏసుకోమ్మా అంటే ఏసుకుంటాం. అంటే నువ్వు కాదు. తప్పించుకునే మార్గాలు ప్రభువు మనకు దయచేయును గాక. హల్లెలూయా. తప్పించుకునే దృఢమైనటువంటి మనస్సు, శక్తి, ఆత్మ నింపుదల, అభిషేకం దేవుడు మనకు దయచేయును గాక.